సీఎంఆర్ఎఫ్ స్కామ్ పై సిఐడి ఉక్కుపాదం మోపింది. ఇప్పటికే ఈ స్కామ్ కి సంబంధించి సిఐడి 6 కేసులు నమోదు చేసింది. వైద్యం చేయకపోయినా చేసినట్లు బిల్లులు చూపించిన 28 ఆసుపత్రులపైన కేసులు నమోదు చేసింది. అయితే సచివాలయంలోని సీఎంఆర్ఎఫ్ సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. సీఎంఆర్ఎఫ్ స్కామ్ పై సిఐడి ఉక్కుపాదం మోపింది. ఇప్పటికే ఈ స్కామ్ కి సంబంధించి సిఐడి 6 కేసులు నమోదు చేసింది. వైద్యం చేయకపోయినా చేసినట్లు బిల్లులు చూపించిన 28 ఆసుపత్రులపైన కేసులు నమోదు చేసింది. అయితే సచివాలయంలోని సీఎంఆర్ఎఫ్ సిబ్బంది ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, సీఎంఆర్ఎఫ్ స్కామ్ లో జరిగినటువంటి గోల్మాల్ ఏంటి? శాలిని, సీఎంఆర్ఎఫ్ లో జరిగినటువంటి గోల్మాల్పై అక్రమాలపై కూడా సిఐడి అధికారులు కోడ జులిపిస్తున్నారని చెప్పాలి. ప్రధానంగా ఆసుపత్రుల్లో వైద్యం చేయకున్నా వైద్యం చేసినట్టు కూడా ఆ బిల్లులు క్లెయిమ్ చేయడం, కోట్ల రూపాయలు దుర్వినియోగం చేసినట్టు కూడా ఇప్పటికే ఆరోపణలు ఉన్న నేపథ్యంలో కూడా సిఐడి అధికారులు దీనికి సంబంధించి సీరియస్గా తీసుకున్నారు. ఈ నేపథ్యంలో కూడా సచివాలయంలో కొంతమంది ఇచ్చిన ఫిర్యాదు మేరకు కూడా సిఐడి అధికారులు తెలంగాణ వ్యాప్తంగా దీనికి సంబంధించి రైడ్లు చేస్తున్నారు ఆసుపత్రులపై కూడా. ఈ నేపథ్యంలో కూడా మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాలకు సంబంధించిన ఆసుపత్రులను రైడ్ చేయడంతో పాటు వాటి మీద కేసులు కూడా నమోదు చేసిన పరిస్థితి. మొత్తం అయితే ఇప్పటికీ ఈ స్కామ్ పై కూడా 6 కేసులు నమోదు చేశారు సిఐడి అధికారులు. అయితే 28 ఆసుపత్రులపై కూడా ఇప్పటికే ఈ అంటే తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ఇటు హైదరాబాద్తో పాటు నల్గొండ, అదేవిధంగా ఖమ్మం, కరీంనగర్, అదేవిధంగా వరంగల్ జిల్లాలకు సంబంధించిన ఆసుపత్రులపై కూడా ఇప్పటికే కేసులు కూడా నమోదు చేసిన పరిస్థితి. మొత్తం ఇటు 30 ఆసుపత్రుల్లో కూడా ఇప్పటికీ సీఎంఆర్ఎఫ్కి సంబంధించిన నిధుల్ని కొల్లగొట్టాలంటే ట్రీట్మెంట్ ఎలాంటి ట్రీట్మెంట్ చేయకుండా కూడా ట్రీట్మెంట్ చేసినట్టు నకిలీ బిల్లులు సృష్టించి దీనికి సంబంధించి బిల్లుని పెట్టడంతో పాటు కోట్ల రూపాయలు కూడా ఈ ఏదైతే నిధులు తీసుకున్నారని కూడా ఇప్పటికే ఆరోపణలు ఉన్న నేపథ్యంలో కూడా వాటికి సంబంధించి ప్రధానంగా కొన్ని ఆసుపత్రులపై కూడా ఇప్పటికీ ఆ కేసును నమోదు చేసిన పరిస్థితి. అంటే హైదరాబాద్కు సంబంధించి కూడా ఈ అరుణశ్రీ హాస్పిటల్, అదేవిధంగా శ్రీకృష్ణ హాస్పిటల్, జనని హాస్పిటల్, హిరణ్య హాస్పిటల్, డెల్టా హాస్పిటల్, ఎంఎంఎస్ హాస్పిటల్, అదేవిధంగా ఇటు ఏడిఆర్ఎం హాస్పిటల్, ఇందిరా స్పెషాలిటీ, సాయి తిరుమల హాస్పిటల్ పై కూడా ఇప్పటికే కేసులు కూడా నమోదు చేసిన పరిస్థితి. ఇటు ఖమ్మం జిల్లాకు సంబంధించి శ్రీకరం మల్టీ స్పెషల్ హాస్పిటల్, గ్లోబల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ జేఆర్ ప్రసాద్ హాస్పిటల్, వినాయక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, సాయి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, వైష్ణవి హాస్పిటల్, సుజాత హాస్పిటల్పై కూడా కేసులు కూడా నమోదు చేసిన పరిస్థితి. ఇటు నల్గొండకు సంబంధించి కూడా న్యూ అమృత హాస్పిటల్, అదేవిధంగా నవీన మల్టీ స్పెషల్ హాస్పిటల్ మిర్యాలగూడ, అదేవిధంగా మహేష్ మల్టీ స్పెషల్ హాస్పిటల్ మిర్యాలగూడ, అమ్మ హాస్పిటల్ రైల్వే స్టేషన్ రోడ్డులో ఉన్న ఏదైతే హాస్పిటల్పై కూడా కేసు నమోదు చేశారు. మరొక వైపు కరీంనగర్ జిల్లాకు సంబంధించి సాయి హాస్పిటల్ పెద్దపల్లి, అదేవిధంగా సప్తగిరి హాస్పిటల్ జమ్ముకుంట, మరొక వైపు వరంగల్కి సంబంధించి రోహిణి మెడికేర్ ప్రైవేట్ లిమిటెడ్ హాస్పిటల్, అదే హన్మకొండ, మహబూబాబాద్ సంజీవి హాస్పిటల్, సిద్ధార్థ హాస్పిటల్పై కూడా ఇప్పటికే కేసులు కూడా నమోదు చేశారు. అంటే ఇప్పటికే
ఎప్పటి నుండో కూడా ఈ సీఎంఆర్ఎఫ్ స్కామ్కి సంబంధించి కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా ఈ స్కామ్ పెద్ద ఎత్తున స్కామ్ జరిగిందనే ఆరోపణలు వినిపించినప్పటికీ కూడా ఆ కంటి తుడుపు చర్యగా దీనికి సంబంధించి విచారణ చేపట్టి వదిలేసిన పరిస్థితి. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఇలాంటి అంటే అవినీతి అక్రమాలపై కూడా సీరియస్గా దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా తాజాగా సీఎంఆర్ఎఫ్ ఏదైతే నిధుల గోల్మాల్పై కూడా ఈ కోడా దులిపించడంతో పాటు తెలంగాణ వ్యాప్తంగా ఏకకాలంలో రైడ్లు చేయడంతో పాటు వాటిని కేసులు కూడా నమోదు చేశారు. ఈ నేపథ్యంలో కూడా ఈ ఆసుపత్రిపై అంటే ఈ ఆసుపత్రుల్లో ఉన్నటువంటి ఎలాంటి వైద్యం చేయకుండా కూడా ఆ బిల్లులు పెట్టి నిధులు కూడా డ్రా చేసిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలో కూడా ఇవన్నీ విచారించిన సిఐడి అధికారులు వీటిపై కూడా నిర్ధారించిన తర్వాత కేసులు నమోదు చేశారని చెప్పొచ్చు. మరికొన్ని హాస్పిటల్ తెలంగాణ వ్యాప్తంగా కూడా మరింత కూడా దూకుడుగా వ్యవహరించి మరికొన్ని హాస్పిటల్పై కూడా ఈ సిఐడి దాడులు చేయడంతో పాటు ఇలాంటి ఏదైతే ఎలాంటి ట్రీట్మెంట్ చేయకుండా ఇలాంటి అక్రమాలకు పాల్పడినటువంటి ఆసుపత్రులపై కూడా కేసులు నమోదు చేసే అవకాశం ఉంది. మరొక వైపు ఇలాంటి చర్యల్ని ఖచ్చితంగా కాంగ్రెస్ అంటే ఇలాంటి అవినీతి అక్రమాలపై కూడా కాంగ్రెస్ దూకుడుగా వ్యవహరిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి ఘటనలు జరిగితే మాత్రం ఉపేక్షించాం. నిర్దాక్షిణ్యంగా ఏదైతే ఆసుపత్రులు సీజ్ చేస్తామని కూడా గతంలో కూడా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ చెప్పిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలో కూడా ఈ క్రమంలో ఈ ఆసుపత్రులపై కూడా దాడులు జరుగుతున్నాయి, అదేవిధంగా కేసులు కూడా నమోదు అవుతున్నాయని చెప్పొచ్చు. అయితే శ్రీనివాస్, ఇక్కడ చూసినట్లయితే వైద్యం చేయకపోయినా చేసినట్లు బిల్లులు చూపించారని ఇక్కడ ఆరోపణలు వస్తున్న ఆసుపత్రుల యాజమాన్యం కానీ డాక్టర్స్ కానీ దీనిపై ఏం చెప్తున్నారు వాళ్ళు? ఇప్పటికీ అంటే ఈ నిర్ధారించిన తర్వాతనే ఆసుపత్రుల్లో ఏదైతే ఈ ఆసుపత్రులు సంబంధిత ఇప్పుడు ఏదైతే కేసులు నమోదు చేసిన ఆసుపత్రులు ఎలాంటి బిల్లులు పెట్టకుండా అంటే ఎలాంటి ట్రీట్మెంట్ చేయకుండా దీనికి సంబంధించిన వైద్యం చేసినట్టు కూడా అంటే చేయకుండా కూడా వైద్యం చేసినట్టు కూడా బిల్లులు పెట్టి దీనికి సీఎంఆర్ఎఫ్ నిధుల్ని దుర్వినియోగం చేశారు. అదేవిధంగా ప్రభుత్వాన్ని కూడా ఇటు పక్కదారి పట్టించారంటూ కూడా ఆరోపణలు ఉన్న నేపథ్యంలోనే కూడా సిఐడి అధికారులు కేసులు నమోదు చేశారు. సో ఈ నేపథ్యంలో ఇప్పటివరకైతే ఎలాంటి ఈ ఆసుపత్రుల యజమానులకు సంబంధించి ఎలాంటి ఏదైతే స్పందన లేదు, ఎలాంటి అంటే రిప్లై కూడా లేదు. కాబట్టి ఖచ్చితంగా వీటిపై కూడా మరింత విచారణ జరగడంతో పాటు 100% వీటికి సంబంధించి విచారణ పూర్తయితేనే వీటిని ఆసుపత్రుల్ని సీజ్ చేసే అవకాశం ఉంది. ప్రాథమికంగా వీటికి సంబంధించి ఈ ఆధారాలను సేకరించాక నిర్ధారించుకున్న తర్వాతనే ఆసుపత్రిపై కూడా కేసు పెట్టిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలో కూడా పూర్తిగా విచారణ జరిగిన తర్వాత ఆసుపత్రిని అంటే ఆసుపత్రుల్లో గోల్మాల్ నిధులు అంటే కోట్ల రూపాయల్లో గోల్మాల్ నిధులైన కూడా అయినట్టు కూడా ఆరోపణలు ఉన్న నేపథ్యంలో కూడా వీడి సీఎంఆర్ఎఫ్ ఈ స్కామ్కి సంబంధించి ఆసుపత్రుల్లో పూర్తి స్థాయిలో విచారణ జరిగి నిరూపణ అయిన తర్వాత ఖచ్చితంగా ఈ ఆసుపత్రులను అయితే సీజ్ చేసే అవకాశం ఉందని చెప్పొచ్చు. అయితే శ్రీనివాస్, ఇప్పుడు మీరు చెప్పినట్లుగానే 28 ఆసుపత్రులు అంటున్నారు. ఇవి ప్రభుత్వ ఆసుపత్రులా లేకపోతే ప్రైవేట్ ఆసుపత్రులా? అయితే ఈ సీఎంఆర్ఎఫ్కి సంబంధించి ప్రభుత్వ ఆసుపత్రిలో ఎలాంటి ఉండవు. ఎందుకంటే ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి సంబంధించిన ఈ పారదర్శకంగా ఉంటుంది కాబట్టి ప్రభుత్వ ఆసుపత్రిలో ఎలాంటి గోల్మాల్లో అవకతవకలు జరిగే అవకాశం తక్కువ. కాబట్టి అన్ని ప్రైవేట్ ఆసుపత్రులే మనం చూసినాం. ఏదైతే ఈ 28 హాస్పిటల్పై కూడా ఇవన్నీ కూడా ప్రైవేట్ ఆసుపత్రులకు సంబంధించినవి కాబట్టి వాటి మీద దాదాపుగా ఈ సిఐడి అధికారులు దాడులు చేయడంతో పాటు వీటికి సంబంధించి పూర్తిగా వీటి ప్రైవేట్ ఆసుపత్రిపై కూడా కేసులు నమోదు చేసిన పరిస్థితి. మొత్తం ప్రస్తుతానికైతే ఈ ప్రైవేట్ ఆసుపత్రులపైనే గోల్మాల్ ఈ సీఎంఆర్ఎఫ్ నిధులు గోల్మాల్ జరిగినాయని కూడా ఫిర్యాదులు అందడం, అదేవిధంగా ఆరోపణల నేపథ్యంలోనే ఈ ఆసుపత్రులపై కూడా సిఐడి అధికారులు దాడులు చేయడం, వాటిపై కూడా కేసులు నమోదు చేసిన పరిస్థితి. శాలిని. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్.